అమలాపురంలో ఎవరే అంటే ముసుగేసిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులే. పట్టుపడ్డాయి చూసారా? ఇక్కడ ఫ్యాక్టరీ లేదు కానీ సీసాలు, సరుకు అంటే బాటిలింగ్ యూనిట్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు, బాటిలింగ్ యూనిట్లు అంటే ఫ్రాంచైజీలు ఇచ్చేశారనమాట. ఇదిగో సరుకు తయారు చేసేసి ఉంది. ఇది నెల్లూరు జిల్లా అనకాపల్లిలో, అంటే అనకాపల్లి జిల్లా పరవాడలో. పరవాడలో చూడండి, అసలు మామూలుగా అన్ని చోట్ల ఉన్నాయి. ఏదైతే రెప్యూటెడ్ బ్రాండ్స్ అంటే బాగా జనబాహుళ్యంలో ప్రాచుర్యం అండి, జనం తాగటానికి అలవాటు పడేటువంటి బ్రాండ్లలో సీల్డ్ మామూలుగా బేళ్ళు ప్లాస్టిక్ బాటిల్, అదే షేపు, అదే సైజు, అదే డిజైను. మళ్ళీ తాగేవాళ్ళకి అనుమానం రాకూడదు కదా. పరవాడలో వీరు అంటే ఫ్రాంచైజీ ఓనరు రుత్తుల రాము గారు. ఇది రాము గారికి మాత్రమే సంబంధం, కానీ పక్కనున్న ఫోటో దిగిన ఆయనకి అసలు లింకు లేదంట. అలాగే ఏలూరు, ఇంకా అన్ని ఫోటోలు ఉన్నాయి. ఏలూరులో పట్టుబడింది, రేపల్లెలో పట్టుబడింది. ఏది ఫ్రాంచైజీ సెంటర్లు ఏలూరు, రేపల్లె, అమలాపురం, పాలకొల్లు, ఇలా అన్ని చోట్ల పట్టుబడి ఇవన్నీ కూడా ఫ్రాంచైజీ సెంటర్లు పట్టుకోగా ములకలపల్లిలో పెద్ద ఫ్యాక్టరీ, మద్యం తయారీ. ఎక్సైజ్ అధికారులు కూడా విస్తుపోయేటువంటి రీతిలో అక్కడి నుంచి తీగ లాగితే బెజవాడ ఇబ్రహీంపట్నంలో డొంక కదిలిన పరిస్థితి. అక్కడి నుంచి ఇక్కడ లాగి ఇక్కడ పట్టుకున్నారు. ఇక్కడ కూడా ఎక్సైజ్ అధికారులు విసుగుపోయారు. ఏంట్రా బాబు, ఉద్యోగం వచ్చాక ఎప్పుడు చూడలేదు, సారా ఉద్యోగంలోకి వచ్చాక, ప్రొఫెషన్ ఉద్యోగంలోకి వచ్చాక